అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని సాయినాథుని ప్రార్థిస్తున్నాను. నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మార్నింగ్ టీ అయితే పెట్టుకుంటున్నానండి. టీ నేను ఒక్కదాన్నే తాగుతాను, మా ఇంట్లోన ఎవరు తాగరు. టీ పడకపోతే పని చేయలేను. ఇవ్వండి, ఆ పాలు వేసాను, వాటర్ వేసుకున్నాను, కొంచెం నీళ్ళు, టీ పొడి, పంచదార వేసుకుంటున్నాను. అల్లం అయితే చెదగొట్టి పెట్టుకుంటున్నానండి. మడత పెట్టుకుంటున్నాను ఈ లోపల. స్టిచ్చింగ్ చేసినవన్నీ అలా నీట్గా మార్చి పెట్టుకోవాలండి. మళ్ళీ కుట్టడం కంటే మడత పెట్టడమే చాలా కష్టంగా ఉంటుందండి. టీ అయితే మరిపోయిందండి, కప్పులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు తాగేస్తానండి. కొంచెం ఫాస్ట్గా పని చేస్తాను తాగితే. డస్ట్కి చెత్త ఆవిడ వచ్చిందండి, చేసి వచ్చేస్తాను. చెత్త అయితే బయటకు వచ్చేసానండి. ఒకవైపు ఇడ్లీ పెట్టానండి, అది ఉడుకుతుంది. నిన్న చట్నీ ఉంది, అది పెట్టేస్తాను మా వారికి టిఫిను. ఇగోండి, గ్రేప్ జ్యూస్కి మా వారు గ్రేప్స్ మిక్సీ గిన్నెలో వేస్తున్నారు. గ్రేప్స్ జ్యూస్ చేస్తారు ఈరోజు నాకు. ఇవ్వండి, జ్యూస్ అయితే చేసేస్తున్నారు మా వారు. గ్రేప్ జ్యూస్ చేస్తున్నారు ఈరోజు. బాగా అయిపోతుందో జ్యూసు లోటాలో వంపుకుంటున్నామండి. జ్యూసు మా పెద్దోడికి నాకునండి, ఇద్దరికీ. ఇదిగోండి, ఇంత జ్యూస్ వచ్చింది. ఇదిగండి, మా వారు నైటీలు తిరగేస్తున్నారు. కొంచెం సాయం చేస్తారు షాప్కి వెళ్ళేదాకా. ఇదిగోండి, మా వారైతే స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటున్నారు. ఇదండి, మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, నిన్న ఉల్లి చట్నీ ఉంటే పెట్టాను, డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను. అంబలకి ప్రోటీన్ పౌడర్ అయితే అయిపోయిందండి, ఈరోజు చేయలేదు, తేవాలి షాప్ నుండి, మర్చిపోయారు. ఈరోజు అయితే అంబలు తాగలేదు. మా వారిని అయితే పంపించేస్తున్నాను, దేబెట్టేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ పెట్టేసి. బాయ్. బ్యాగు మా చిన్నోడిది చిరిగిపోయిందండి, కుట్టడానికి వస్తున్నాను. ఇందాక డస్ట్బిన్ అయితే అలాగే కిందకి వెళ్ళాను కదా అని తెచ్చేసుకుంటున్నాను, గేట్ వేసి. నైటీలు అయితే ఇలా మడత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇల్లంతా తుడిచేసి గిన్నెలు తోమేసి సింకులో మాపింగ్ పెట్టేసుకొని దీపం పెట్టుకుంటాను. ఇదండి, ఈరోజు శనివారం కదా, పాత దండ వాడిపోయిందని వెంకటేశ్వర స్వామికి దండ మారుస్తున్నారు మా వారు. కొత్త దండ తెచ్చారు, ప్రతి సాటర్డే దండ మారుస్తారండి, కొత్త దండ వేస్తారు. ఆర్టిఫిషియల్ దండ వేద్దాం అనుకున్నామండి, కానీ ఎందుకు అనేసి ఇదే వేస్తున్నాము, డబ్బులు పోయినాను. ఎందుకో నాకైతే నచ్చలేదు, అలాగా ఇలాగే నచ్చింది.
ఇదైతే మా గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారండి మా వారి ఫ్రెండ్. ఈ ఫోటో 2 feet ఉంటుంది, పెద్ద ఫోటో, చూడడానికి బాగుంటుంది. ఇంటికి రాగానే అదే అట్రాక్షను. దండేస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా అనేసి వేస్తున్నారు. కొత్త దండ అయితే వేస్తారు. అలా ఉంది, బాగుంది కదా కొత్త దండ వేస్తే. మళ్ళీ ఇది 1 weekకి శుభ్రంగా వాడిపోద్దండి. మళ్ళీ వచ్చే సాటర్డే కొత్త దండ తెచ్చి వేయడమే. వారానికి ఒక దండ పోతే పోనీయండి, డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాము, దేవుడికి ఖర్చు పెట్టడంలో తప్పేముంది. గిన్నెలన్నీ తోమేసాను, స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు అయితే తోమేసి ఆరబెట్టేసాను, అంతా మాప్ పెట్టేసుకున్నాను. అయితే కడిగి ఇలా ముగ్గు పెట్టేసాను. ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను, ఇలా రెడీ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను, అన్ని పనులు చేసి దీపం పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇంకా దేవుడి మూల సామాన్ అయితే తోమేసి ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు దీపం పెడతాను. ఇదిగోండి బియ్యం కడిగి నీళ్ళు వేయడం వల్ల చెట్టుకి పువ్వులు ఎలా పూస్తున్నాయో, పువ్వు అయితే పూసిందండి కొత్తగా. ఇదిగోండి మా వారు కొన్ని పువ్వులు తెచ్చారు, మా చెట్టు పువ్వు. ఇవన్నీ కలిపి దేవుడు పెట్టేసి దీపం పెట్టేస్తాను. దీపం అయితే పెట్టేసానండి. ఇలాగ నిండుగా పువ్వులు అలంకరించి దీపం పెట్టుకున్నాను. శ్రీనివాసునికి అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలనేసి ప్రార్థించుకున్నాను. ఇదిగోండి నేను బ్రేక్ఫాస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తినేసి జ్యూస్ తాగేస్తాను. సగం జ్యూసు మా పెద్దోడికి వదిలేసాను, వాడు ఏం తినలేడు కదా. మరి మా చిన్నోడు లేసాడు, స్నానం చేస్తున్నాను. పెద్దోడు అయితే పడుకున్నాడండి, ఇంకా లేగలేదు. ఇదిగండి పప్పు అయితే నానబెట్టుకున్నాను, పప్పుచారు చేస్తున్నాను ఈరోజు. నా స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అయితే పప్పు ముందుకుండా నానబెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇదిగో వేసేస్తున్నాను. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకుంటాను అండి. కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు సాంబార్ చేసుకుందాము. ఒకవైపు రైసు కడిగేసి పెట్టుకున్నానండి, రేషన్ బియ్యం పెట్టాను. మా వారు తిడుతున్నారు, దెబ్బలాడుతున్నారండి తెల్లవారి. సన్న బియ్యమే వాడేస్తున్నాము, రేషన్ బియ్యం కూడా వాడు, కట్ట 1600 అనేసి అంటున్నారండి. ఇంట్లోనే ఉన్నారు కదా, తింటారు. క్యారేజీలకి అయితే ఇబ్బంది పడతారు, ఇంట్లో ఉన్నారు కాబట్టి, పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి తింటారు, పెట్టు అనేసి అన్నారు. అందుకే రేషన్ బియ్యం కడిగేసి పెట్టాను. రేషన్ బియ్యం అయితే ఫస్ట్ మామూలుగా కడుక్కొని రెండోసారి కడిగినప్పుడు కొంచెం కల్లుప్పు వేసి అయితే కడుక్కోవాలండి బాగాను. ఇప్పుడైతే స్మెల్ రాదు, బాగుంటుంది. పొడి పొడిగా వండుకోవాలి, కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి వండుకోవాలండి. వాటిలో ఇష్టం వచ్చినట్టు వండుకోవడానికి అవ్వదు. ఒకరైతే విజిల్స్ వస్తాయండి, 6 విజిల్స్, ఇంకోటి వస్తే 6 అయిపోతాయి. అప్పుడు బాగా ఉడికిపోద్ది. అప్పుడు కుక్కర్ దించేసి రైస్ అయితే పెట్టుకుంటే ఈ లోపల కుక్కరు ఆవిరిపోతుందండి. ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకున్నాను. పప్పుచారులోకి దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. దొండకాయలు కొంచెం ఉన్నాయి, అవి చేసుకుంటాను, ఇంకెందుకు పాడైపోతాయి. చాలా వేడెక్కింది, ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర కొంచెం వేసుకున్నామండి. ఇప్పుడు ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నామండి. వేస్తుంది చిన్న స్టవ్ కాబట్టి, కొద్ది కూర కాబట్టి పొద్దున్న పెట్టేసాను.
ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుందాం, కొంచెం కలిపి వేగిపోతాయి. నీళ్ళు మొక్కలకి వేసుకున్నాము. మళ్ళీ ఇవ్వండి, దొండకాయ వేగుతుంది. ఒక పక్క రైస్ పెట్టాను. ఈ లోపల కుక్కర్ విజిల్ అయితే పోతుందండి. పోయింది. కొంచెం గరిటతో ఇలా మెదిపేసి పప్పు అయితే బాగా ఉడుకుతుంది మెత్తగాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని, ఇందులో వేయడానికి కూరగాయలు లేవండి నా దగ్గర, అందుకే ఆనపకాయ ముక్కలు ఉంటే వేస్తున్నాను. ఏముంటే వేసుకోవచ్చు. ఆనపకాయ, తానకాయ, బెండకాయ, వంకాయ ఏ వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసేస్తానండి. ఇదిగోండి, చింతపండు పులుపు కొంచెం నల్లగా ఉంటుందండి. ఇది పాత చింతపండు, బాగానే ఉంటుంది. కాకపోతే టేస్ట్ కలరే బ్లాక్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇలాగా ఇందులోనే ఇలా ఉడకబెడతాం. ఇక్కడ వరకు నీళ్ళు వేసుకున్నాం కదా, ఇది మరుగుతూ ఈ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. పొయ్యి మీద స్టవ్ మీద పెడితే ఈ లోపల ఇవి రెడీ చేసుకున్నాం కదా, ఉడికిపోతే ఏదో స్టవ్ ఖాళీ అయితే అందులో పెట్టేస్తాను. దొండకాయలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతుందండి, లేదంటే వస్తుంది బాగోదు. ఇవ్వండి, సాల్ట్ వేసాం కదా, ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇవ్వండి, అన్నం అయితే వాచాను. అన్నం దించాక ఇగో పప్పుచారు అయితే పెట్టానండి, అది మరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. కొంచెం కారం వేసుకుంటాం, దానిలోన కారం వేసి కలిపేసి కొద్దిసేపు ఫ్రై చేస్తే ఆపేస్తే అయిపోద్దండి. నంచుకోవడానికి పప్పుచారులోకి దీంతో కూడా అప్పడాలు కూడా వేపించుకుంటే బాగుంటుంది నంచుకోవడానికి. పెట్టేసుకున్నామండి, అలా వేగుతాయి అండి. పచ్చటొక్క అయితే అయిపోయింది, సాల్ట్ కూడా అయిపోయింది. తోమేసి ఆరబెట్టేసాను గ్యాప్లోన. ఎప్పుడప్పుడు తోమేసుకుంటానండి ఇలాగే. ఇవ్వండి, దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పుచారు కూడా మరిగిపోతుందండి. కొద్దిగా రసం పొడి వేసుకుందాం మరిగేటప్పుడు. రసం పొడి వేసి కలుపుకుందామండి. మరిగిపోద్ది. మరిగి ఇందులోనే ముక్కలు ఉడికి బాగుంటాయి. ఈ పులుపులోనే బాగా ఉడకపెట్టుకోవాలి. ఇది మరిగిపోయిన తాలింపు పెట్టుకుందామండి. ఇవ్వండి, సాంబార్ అయితే మరిగిపోయింది బాగాను. ఇవ్వండి, ఆనపకాయ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇవ్వండి, తెప్పల్లో ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెడీ చేసుకున్నాం. స్టవ్ మీద వేసుకున్నాం.
బాగా ఎగిపోయాయి కదండి. పప్పుచారు అయితే వేసుకున్నానండి ఇందులో. కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నామండి. ఇవ్వండి అప్పడాలు అయితే వేసుకుంటున్నాను. పప్పుచారులోకి దొండకాయ ఫ్రై, అప్పడాలు, అన్నము. ఇవ్వండి మా వాళ్ళకైతే అన్నాలు పెట్టేస్తున్నాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు, డ్రై ఫ్రూట్స్ ఒకటే తిన్నారు. అన్నం పెట్టేస్తున్నాను. పప్పుచారు, దొండకాయ ఫ్రై, అప్పడాలు. ఇవ్వండి సాయంత్రము 7 అయ్యింది. ఉదయం 12కి మిషన్ ఎక్కాను, ఇప్పుడు దిగాను. ఇవ్వండి గిన్నెలు సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఉదయం అయితే పప్పుచారు ఉంది, అప్పడాలు వేపించుకుంటాము. అన్నం ఒకటే వండుతాను. ఇప్పుడు 8 గంటల నుంచి ఇప్పుడు దాకా ఒక బండిల్ అయితే కుట్టాను. దాని తర్వాత ఒక బండిల్ డోరీ వేసాను. మధ్యలో లంచ్కి 1 అవర్ మిషన్ దిగాను. 1:30 నుండి 2:30 వరకును. ఒక ½ అవర్ మొక్కలకి నీళ్ళు వేయడానికి, టీ తాగడానికి అయితే దిగాను. ఇప్పటి వరకు ఆ వర్క్ అయితే చేశాను. ఇప్పుడైతే ఇంట్లో పనులు చేసుకొని అప్పుడు అయితే మీరందరికి ఇల్లు అయితే తోగుతున్నానండి. మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. మీకు ఉపయోగపడే విషయం అనుకుంటున్నాను. గీతం హాస్పిటల్లోనా గంటలకి చాలా బాగా చూస్తున్నారంటండి. మేము 3 టైమ్స్ వెళ్ళాము. మా వారైతే 1 టైం వెళ్ళారు, మా అబ్బాయి అయితే 2 సార్లు వెళ్ళారు. చాలా బాగా చూస్తారంటండి. డబ్బులు కూడా పెద్ద ఖర్చు అయితే అవ్వు, 250 అయ్యి అంటండి మెడిసిన్కి. అయితే ఆధార్ కార్డు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలంటండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. మార్నింగ్ 9 నుంచి ఫోన్ అవైలబుల్గా ఉంటుందండి 4 వరకును. ఫోన్ చేస్తే మీకు ఆ ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వైజాగ్లో ఉన్నది వెళ్ళండి, ఉపయోగపడుతుందని వీడియో ఇది చెప్తున్నాను మీకు. ఇలాంటి విషయాలు, ఉపయోగపడే విషయాలు కొన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.